అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్లో భాగంగా దేశంలోని పలు రైల్వే స్టేషన్లను కేంద్ర ప్రభుత్వం పునర్నిర్మిస్తుంది. అత్యాధునిక టెక్నాలజీతో ఎయిర్పోర్టులను తలపించే విధంగా హైదరాబాద్ అటెక్ సిటీ రైల్వే స్టేషన్ను డెవలప్ చేస్తున్నారు అధికారులు. అయితే ఈ ఆధునిక రైల్వే స్టేషన్లలో అందుబాటులోకి వస్తున్న ప్రత్యేక సౌకర్యాలు ఏంటి, ప్రయాణికులకు ఎలాంటి ప్రయోజనాలు కలగనున్నాయి అనే అంశంపై మా ప్రతినిధి అక్రమ్ మరిన్ని వివరాలు అందిస్తారు. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్లో భాగంగా దేశంలో ఉన్నటువంటి వెనుకబడిన రైల్వే స్టేషన్లు ఏవైతే ఉంటాయో వాటిపైన కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టింది. అందులో భాగంగానే ఇటు హైదరాబాద్లో ఉన్నటువంటి హైటెక్ సిటీ రైలుకు సంబంధించినటువంటి రైల్వే స్టేషన్ని కూడా పూర్తిగా పునరుద్ధరించిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం నేను హైటెక్ సిటీలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ వద్ద ఉన్నాము. ఒకసారి దీన్ని బయట నుండి మనం ఒకసారి పూర్తిగా కూడా చూస్తే ఎయిర్పోర్ట్ తలపించే విధంగా దీన్ని రీడెవలప్ చేశారు. ఇప్పుడు ప్రధానంగా కూడా ఇటు అమృత్ భారత్ స్కీమ్లో భాగంగా ఏదైతే ఈ రైల్వే స్టేషన్లు ఉంటాయో రైల్వే స్టేషన్ అన్నింటినీ కూడా రీమోడలింగ్ అంటే రీడెవలప్మెంట్ చేస్తున్న క్రమంలోనే ఇటు హైదరాబాద్లో ఉన్నటువంటి హైటెక్ సిటీకి సంబంధించిన రైల్వే స్టేషన్లో కూడా పూర్తిగా రీడెవలప్మెంట్ చేసినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాము. మనం ఎక్కడికక్కడ చూసుకోవచ్చు. నిజంగానే ఒక ఎయిర్పోర్ట్ వంటి ప్రదేశంలో ఉన్నామా అన్న విధంగా కనిపించే విధంగా దీనికి సంబంధించిన పూర్తి డెవలప్మెంట్ అయితే చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. బయట నుండే కాదు లోపటి నుండి కూడా దానికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరే కానీ అదంతా కూడా అత్యాధునికంగా చేసినట్లు కూడా చెప్తున్నారు. ప్రస్తుతానికి అయితే మనం ఇదంతా చూస్తున్నటువంటి ఈ లుక్ ఏదైతే ఉందో ఇదంతా కూడా బయట సైడ్ నుంచి కూడా చూస్తున్నాం. దీనికి గార్డెన్ ఏరియా కానీ అవన్నీ కూడా చూపిస్తున్నారు. సో మనము బయట నుంచి కూడా చూడడానికి ఎంతో సుందరీకరంగా ఎంతో అందంగానైతే దీనికి సంబంధించినటువంటి రైల్వే స్టేషన్ని నిర్మించారు. సో మొత్తంగానైతే ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంకు అయితే మనకు వచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే మనందరికీ తెలుసు హైటెక్ సిటీలో ఎక్కువ కూడా ఐటీకి సంబంధించినటువంటి ఉద్యోగులు ఉంటారు. అదేవిధంగా దూరం నుండి వచ్చినటువంటి సిటీకి సంబంధించినటువంటి ఉద్యోగులు కూడా ఉంటారు. కాబట్టి వాళ్ళ అభిరుచులకు తగ్గట్టుగా కూడా దీన్ని నిర్మించిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం చూసినటువంటి ఈ హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ మొత్తం కూడా బయట నుంచి ఈ విధంగా కనిపిస్తుంది. ఒకసారి లోపల ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ చేశారు, లోపల ఎలాంటి టెక్నాలజీ తీసుకొచ్చారో కూడా ఒకసారి లోపలికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో కేంద్ర ప్రభుత్వము పూర్తిగా కూడా హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ని డెవలప్ చేసింది. లోపల ఏ విధంగా ఉంది ఏంటి అని తెలుసుకుందాం. ప్రజెంట్ నేను ఎగ్జాక్ట్గా హైటెక్ సిటీ రైల్వే స్టేషన్కి సంబంధించిన ఎంట్రన్స్ వద్ద ఉన్నాను. ఒకసారి మనం లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాము. లోపల పూర్తిగా ఇటు రాబోయే జనరేషన్కి తగ్గట్టుగా వాళ్ళ అభిరుచులకు తగ్గట్టుగా కూడా మొత్తంగానైతే ఈ రైల్వే స్టేషన్ని నిర్మించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనము గ్రౌండ్ లెవెల్ నుండి టాప్ లెవెల్ వరకు ఏది చూసుకున్నా కూడా అత్యాధునికంగా ఇటు టైల్సే కానీ అదేవిధంగా ఇప్పుడు పైన ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అదంతా కూడా చూసుకోవచ్చు. ఒకసారి మనం పైన చేసినటువంటి ఆ పైన సీలింగే కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తిగా కూడా చూస్తే ఒక పెద్ద పెద్ద టెర్మినాలజీకి సంబంధించినటువంటి పెద్ద పెద్ద రైల్వే స్టేషన్లలో ఏ విధంగా అయితే ఉంటుందో సో ఆ విధమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అయితే పైన చూస్తున్నాము. సాధారణంగా మనకు ఇప్పటివరకు హైటెక్ సిటీ రైల్వే స్టేషన్లో ఎక్కువ కూడా దానికి సంబంధించిన ఎంఎంటీఎస్ ట్రైన్లు ఎక్కువ ఆగుతూ ఉంటాయి. సో అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి డిమాండ్కి ఆధారంగా అదేవిధంగా ఇప్పుడు కేంద్రం చేస్తున్నటువంటి స్కీమ్లో భాగంగా ప్రతి రైల్వే స్టేషన్ని అక్కడ చిన్న ట్రైనా పెద్ద ట్రైనా చిన్న స్టేషనా పెద్ద స్టేషనా ఎంతమంది ఎక్కుతున్నారు అవేం దృష్టిలో పెట్టుకోకుండా ప్రతి రైల్వే స్టేషన్ని కూడా పునరుద్ధరించే పనులు అయితే దీన్ని పూర్తిగా కూడా డెవలప్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకసారి మనము దానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ చూసుకున్నా కూడా ఒకసారి ఈ ఫ్యాన్లని గమనిస్తే సాధారణంగా ఇప్పుడు నేను ఉన్నటువంటి ఈ హాల్లో సుమారు సాధారణమైనటువంటి రైల్వే స్టేషన్లలో ఏకంగా 15-20 ఫ్యాన్లు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. కాకపోతే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ అత్యాధునిక టెక్నాలజీతో కలిగినటువంటి భారీ ఫ్యాన్లు చూస్తే కేవలం 3 ఫ్యాన్లతో పూర్తిగా ఈ హాల్ మొత్తం రెండిపోయే విధంగా కూడా దీనికి సంబంధించిన టెక్నాలజీని అయితే అధికారులు ముందుకు తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో కింద మనం చూసుకున్నా కూడా పూర్తిగా ఆ ఇటాలియన్ మార్బుల్తో చేసినటువంటి మార్బులే కానీ ఆ టైల్సే కానీ అవన్నింటినీ కూడా అంటే నిజంగా ఒక లగ్జరియస్ ఎయిర్పోర్ట్కే కానీ లేకపోతే లగ్జరియస్ రైల్వే స్టేషన్కి ఎంట్రన్స్ ఇచ్చినటువంటి ఫీలింగ్ కలిగిస్తూ ఉంది. ఒకసారి మనము ఆ రైల్వే స్టేషన్ డెవలప్ చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి ప్లానింగ్ ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది కూడా ఇక్కడ బోర్డుల రూపంలో చూపించే ప్రయత్నం అయితే అక్కడ అధికారులు చేశారు. ఒకసారి మనం చూసుకుంటే ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు మనం ఇది బయట నుంచి చూపించినటువంటి వ్యూ ఏదైతే ఉందో కంప్లీట్గా ఇటు హైటెక్ సిటీ మనం చూస్తున్నాం. సాధారణంగా ఈ కన్వెన్షన్ హాల్సే కానీ లేకపోతే అలాంటి ఫంక్షన్ హాల్స్ ఏ విధంగా పెద్ద పెద్ద వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకున్నటువంటి ఫంక్షన్ హాల్ని తలపించే విధంగానైతే దాన్ని చేశారు. సో హైటెక్ సిటీకి సంబంధించినటువంటి ఎంట్రన్సే కానీ అదేవిధంగా ముందు నిర్మించినటువంటి గార్డెన్సే కానీ ఈ గార్డెన్ ఏరియానే కానీ అవన్నింటినీ కూడా ప్రత్యేక దృష్టి పెట్టయితే మొత్తంగా చేసుకున్నారు. సో అదేవిధంగా ఇదే రైల్వే స్టేషన్ రాత్రిపూట ఏ విధంగా కనిపిస్తుంది అన్న కోణంలో కూడా మనకి మొత్తంగా లైట్ సెటప్ అవన్నీ కూడా చేసి స్పష్టంగా చూపించే ప్రయత్నం అయితే అధికారులు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మొత్తంగా ప్రస్తుతానికైతే సుమారు 26 కోట్లు పెట్టి ఫేజ్ 1లో భాగంగా దీనికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ చేశామంటూ కూడా సౌత్ సెంట్రల్ సంబంధించినటువంటి సిపిఆర్ఓ శ్రీధర్ గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాంట్లో భాగంగానే మనం చూపించినటువంటి డెవలప్మెంట్ మొత్తం ఇక్కడ మనం స్పష్టంగా చూసుకోవచ్చు. డెవలప్ చేయకముందు హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ ఎంట్రన్సే కానీ ఆ రైల్వే స్టేషన్ రూపురేఖలు ఏ విధంగా ఉన్నాయో ఇక్కడ చూస్తున్నాము. సో రైల్వే స్టేషన్ ఇది డెవలప్ చేయకముందు ఎగ్జిస్టింగ్ ఎలివేషన్ పేరుతో కూడా చూపించినటువంటి ఈ రైల్వే స్టేషన్ ఏదైతే ఉంటుందో ఈ రైల్వే స్టేషన్ పూర్తిగా కూడా ఈ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్లో రాకముందు ఈ విధంగా ఉండేది. ఆ తర్వాత ఇప్పుడు డెవలప్ చేసిన తర్వాత ఈ విధంగా అయింది. సో మనం రెండింటి మధ్య తేడా స్పష్టంగా కూడా గమనించవచ్చు. దానికన్నా ముందు సాధారణంగా
గ్రామ స్థాయిలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ ఏ విధంగా ఉంది, ఆ తరహాలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ ఏ విధంగా ఉంది, ఆ తర్వాత ఇప్పుడు ఈ స్కీమ్లో భాగంగా డెవలప్ చేసినటువంటి రైల్వే స్టేషన్ ఏ విధంగా ఉందో మనకు కూడా స్పష్టంగా తెలిసే విధంగా కూడా ఇటు ఆ బోర్డుల రూపంలో కూడా చూపించే ప్రయత్నం చేశారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అన్ని కూడా ఇటు ల్యాండ్స్కేప్సే కానీ అదేవిధంగా ఆ ప్లాన్కి సంబంధించినటువంటి పూర్తి ప్లానింగ్ అయితే అక్కడ పెట్టే ఏర్పాట్లు అయితే అక్కడ అధికారులు చేశారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ చాలామందికి ఇటు ఆ ఉద్యోగులు ఉన్నప్పటికీ కూడా గ్రామ స్థాయిలో వచ్చిన వాళ్ళు ఉంటారు, అదేవిధంగా చదువుకొని వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళందరికీ స్పష్టంగా అర్థమయ్యే విధంగా కూడా ఇక్కడ టికెట్స్కి సంబంధించినటువంటి దాని ఇన్స్ట్రక్షన్సే కానీ లేకపోతే టైమింగ్సే కానీ ఏ ట్రైన్ ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది స్పష్టంగా కూడా పెట్టి ఉంచారు. సో సాధారణంగా మనం చూసుకోవచ్చు ఇక్కడ దీనికి సంబంధించిన తెలుగు ఇంగ్లీష్ అంటే అందరికీ అర్థమయ్యే విధంగా కూడా దీన్ని రూపొందించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మాత్రమే దృష్టిలో పెట్టుకోకుండా ఖచ్చితంగా ప్రయాణికుల సౌకర్యాలను కూడా దృష్టిలో పెట్టుకొని పూర్తిగా కూడా దీన్ని నిర్మించినట్లు కూడా తెలుస్తుంది. ఒకసారి ప్రస్తుతానికి అయితే మనము ప్లాట్ఫామ్ నెంబర్ 2లో ఉన్నాము. సో ప్లాట్ఫామ్ నెంబర్ 2ని పూర్తిగా కూడా వైడ్ యాంగిల్లో చూపించే ప్రయత్నము మా కెమెరామెన్ తరుణ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఒకసారి చూసుకోవచ్చు మొత్తంగా ఇంత పెద్ద హాల్లో మనము ఏదో ఒక ఫంక్షన్ హాల్కి వచ్చే విధంగా కూడా మనకు కనిపిస్తున్నటువంటి దృశ్యాలు ఎక్స్క్లూజివ్గా మనం మెట్రో టీవీ స్క్రీన్ పైన అయితే చూస్తున్నాము. సో మొత్తంగా దీన్ని అత్యాధునిక టెక్నాలజీతో అత్యాధునిక పరికరాలతో రాబోయే జనరేషన్కి దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి నచ్చే విధంగానైతే చేశారు. అదేవిధంగా సీసీ కెమెరాలే కానీ దానికి సంబంధించినటువంటి సెక్యూరిటీ ఇన్స్ట్రక్షన్సే కానీ సేఫ్టీ మెజర్మెంట్సే కానీ అవన్నింటినీ కూడా స్పష్టంగా తీసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ప్రతి దగ్గర ఎవరికి ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే దీన్ని చేస్తున్నారు. ఇప్పటికే దేశంలో ఉన్నటువంటి అనేక రైల్వే స్టేషన్లని ఇదే విధంగా డెవలప్ చేస్తున్నారు. ఎందుకంటే అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్లో భాగంగా ఇప్పుడు సాధారణంగా ఇప్పుడున్నటువంటి రైల్వే స్టేషన్లు అన్నీ కూడా కొన్ని 100 సంవత్సరాల వెనుక కట్టినవి. కాబట్టి అప్పుడు ఇక్కడ హైదరాబాద్లో చూసుకున్న నిజాం కాలంలో కట్టినవి, బ్రిటిష్ కాలంలో కట్టినవి ఉంటాయి. కాబట్టి సో వాటిని పూర్తిగా కూడా పునరుద్ధరించి ఇప్పుడు ఇటు టెక్నాలజీకి అదేవిధంగా రాబోయే జనరేషన్లకి జనరేషన్కి నచ్చే విధంగా అయితే చేశారు. సో మనం చూసుకోవచ్చు ఇప్పుడు ప్రస్తుతం మనం ప్లాట్ఫామ్ నెంబర్ 2 లోపలికి అయితే ఎంటర్ అయిపోయినాము. సో ఇక్కడ కూడా మనం చూసుకుంటే ప్రతిదీ కూడా స్పష్టంగా కనిపించే విధంగా దానికి సంబంధించినటువంటి బోర్డ్సే కానీ అదేవిధంగా ఎక్కడ ఏ లిఫ్ట్ ఉంది ఎక్కడ ఎస్కలేటర్ ఉందో కూడా చూస్తున్నాం. సో స్పష్టంగా ఇప్పుడు మనము చూసినటువంటి ఎస్కలేటర్ ఏదైతే ఉందో ఇది సాధారణంగా మనము ఎయిర్పోర్ట్స్ లేదా ఇటు దీనికి సంబంధించినటువంటి పెద్ద రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ వంటి రైల్వే స్టేషన్లో చూస్తాం. ఇక్కడ సాధారణ ఎంఎంటీఎస్ ట్రైన్లు ఆగినప్పటికీ కూడా పూర్తిగా ఎస్కలేటర్ వంటి సౌకర్యాలను కూడా అధికారులు తీసుకొచ్చారు. సో ప్రస్తుతానికి అయితే 26 కోట్లు పెట్టి దీనికి సంబంధించినటువంటి ప్లాట్ఫామ్ నెంబర్ 2 నిర్మించారు. సో ఇప్పుడు ఒకసారి ప్లాట్ఫామ్ నెంబర్ 1 చూసుకున్నా కూడా ప్లాట్ఫామ్ నెంబర్ 1లో కూడా దానికి సంబంధించిన పనులు అయితే వేగవంతంగా పూర్తవుతున్నాయి. ఫేజ్ 2లో భాగంగా కూడా దానికి సంబంధించినటువంటి పనులు పూర్తయిన తర్వాత దాన్ని కూడా మళ్ళీ ఇటు ఇనాగ్రేట్ చేసే పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో ప్లాట్ఫామ్ నెంబర్ 2ని మొత్తంగా 26 కోట్లు పెట్టి నిర్మించారు. దాని ఎంట్రెన్స్ కానీ అదంతా కూడా చూడడానికి చాలా లగ్జరీగా కనిపించే విధంగా ప్లాన్ చేశారు. అదేవిధంగా ఇక ప్లాట్ఫామ్ నెంబర్ 1ని కూడా అదేవిధంగా అటు ప్లాట్ఫామ్కి సంబంధించిన పనులు పూర్తయినప్పటికీ కూడా దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెండింగ్లో ఉంది. అది ఫేజ్ 2లో ముగుస్తున్నట్టు కూడా చెప్తున్నారు. సో మొత్తానికైతే ఇటు ఈ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్లో భాగంగానైతే ఈ రైల్వే స్టేషన్ల పైన ప్రత్యేక దృష్టి పెట్టడము ఎంతో గొప్ప ఆలోచన అంటూ కూడా ప్రజలు భావిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇలాంటి చిన్న రైలు లాగే స్టేషన్లను కూడా ఇంత అత్యాధునిక టెక్నాలజీతో క్రియేట్ చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇటు కేంద్రాన్ని కూడా అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం దగ్గర నుండి ఇలాంటి స్కీమ్లు ఎన్నో రావాలంటూ కూడా కోరుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతానికైతే 17వ తారీఖున జూలై 17వ తారీఖున ఇటు జలంధర్ నుండి కూడా నరేంద్ర మోడీ ఈ స్టేషన్ని పూర్తిగా కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారు అయితే దీనికి సంబంధించిన వర్చువల్గానైతే దీన్ని ఇనాగ్రేట్ చేస్తారంటూ కూడా సిపిఆర్ చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీంతోపాటు మహానగరంలో ఉన్నటువంటి అనేక రైల్వే స్టేషన్లను కూడా ఇటు పూర్తిగా పునరుద్ధరించే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ దానికి సంబంధించిన డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ల పైన కూడా ప్రత్యేక దృష్టి పెట్టాము. అక్కడ కూడా డెవలప్మెంట్ జరుగుతుందంటూ కూడా సిపిఆర్ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం నేనున్నటువంటి హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ మాత్రం జూలై 17వ తారీఖున అయితే ఇనాగ్రేషన్ చేసి పూర్తిగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామంటూ కూడా ఇటు రైల్వేకి సంబంధించిన సిపిఆర్ చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో తరుణ్తో అక్రమ్ మెట్రో టీవీ హైదరాబాద్ నుండి.